వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పెట్టిన ఇందిరమ్మ క్యాంటీన్లను మళ్ళీ తీసుకొచ్చింది. దసరా కానుకగా వీటిని రేవంత్ సర్కార్ ప్రారంభించారు. పేదల కోసం కేవలం 5 రూపాయలకే టిఫిన్ అందిస్తోంది. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చి ఉదయం పూట టిఫిన్ కూడా పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం గత 2-3 నెలల సమయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా అందించబోయే టిఫిన్లకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెనూ పెట్టింది. వీటిలో ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్తో పాటుగా మిల్లెట్ టిఫిన్లు కూడా ఉన్నాయి. జిహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ప్రజల నుంచి ఒక్కో టిఫిన్కు కేవలం 5 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. జిహెచ్ఎంసీలో వడ్డించే టిఫిన్లకు సాధారణంగా 19 రూపాయలు ఖర్చు అవుతుండగా జనాల నుంచి 5 రూపాయలు తీసుకుంటున్నారు. మిగతా 14 రూపాయల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ రూపొందించిన టిఫిన్ మెనూ అమలు చేయనున్నారు. ఇక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మిల్లెట్ ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రోజుకో రకమైన అల్పాహారాన్ని అత్యంత తక్కువ ధరకే సామాన్యులకు అందించనుంది. ఈ మెనూలో భాగంగా 6 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి టిఫిన్ వడ్డించనున్నారు. 1వ రోజు మిల్లెట్ ఇడ్లీ, 3 ఇడ్లీలు ఇస్తారు, సాంబార్ చట్నీ. ఇక 2వ రోజు మిల్లెట్ ఉప్మా, సాంబార్ మిక్స్ చట్నీ. ఇక 3వ రోజు పొంగల్, సాంబార్ చట్నీ. ఇక 4వ రోజు 3 ఇడ్లీలు, సాంబార్ చట్నీ. 5వ రోజు పొంగల్, సాంబార్ చట్నీ. 6వ రోజు పూరి, ఆలు కుర్మా టిఫిన్స్ ఉంటాయి. ఇందిరమ్మ టిఫిన్లలో వడ్డించే ప్రతి టిఫిన్కు సరిపోయేలా ఖచ్చితమైనటువంటి గ్రాముల వారీగా పదార్థ పరిమాణాలు నిర్ణయించారు. ఉదాహరణకి మిల్లెట్ ఇడ్లీ తీసుకుంటే ఒక్కో ఇడ్లీ 45 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, చట్నీ 15 గ్రాములుగా ఉండనుంది. ఇక ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం జిహెచ్ఎంసీ 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం మొత్తం 11.43 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ క్యాంటీన్లలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ఇక పేద మధ్యతరగతి ప్రజల కోసం రూపొందించిన ఈ పథకం వారికి తక్కువ ధరకే ఆరోగ్యకరమైనటువంటి అల్పాహారాన్ని అందించడంలో మైలురాయిగా నిలవనుందని అంటున్నారు అధికారులు.